నన్ను మాటలు మాట్లాడతారు. అరే మణిపూర్ మీద మాట్లాడవేంద్రా అని అంటే మీ సిగ్గుదప్పిన నోట్లలో మన్నుబడ, మీ క్యారెక్టర్లలో ఎంగిలంబడ అలా నిట్టనే తిడతా. ఎందుకనంటే నేను మణిపూర్ మీద ఇప్పటికి ఎన్నోసార్లు మాట్లాడినా. పోయి మా ప్లేలిస్ట్లలో కూడా చూడరు, దొరుకుతాయి. మణిపూర్ మీద నేను ఎన్నో మాట్లాడినా. మీ కాంగ్రెస్ కూటమి, మీ ఇండి కూటమి, మీ లిబరల్ కూటమి, మీ జర్మన్ షెపర్డ్ కూటమి, మీ సగం నిజాలు చెప్పే కూటమి సందేశ్ కలీ మీద మాట్లాడిందా? మీ జర్మన్ షెపర్డ్ గారు సందేశ్ కలీ మీద మాట్లాడిండా? ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు సందేశ్ కలీ మీద మాట్లాడినరా? తులసి చందు గారు సందేశ్ కలీ మీద మాట్లాడినరా? అసలైన డూప్లికేట్ అయిన తొలి వెలుగులు చింతపండు నవీన్ గారు సందేశ్ కలీ మీద మాట్లాడిండా? వాళ్ళు మనుషులు గారా? వాళ్ళు మహిళలు గారా? అక్కడున్న మహిళలకు మానం లేదా? అదొక చిన్న ఇష్యూ అంట, దాన్ని భూతద్దంలో పెట్టి చూస్తున్నారట. మళ్ళీ మణిపూర్ని ఏం చేస్తున్నారా మీరు? ఆ కాడికి అక్కడ కూడా లా అండ్ ఆర్డర్కి బాధ్యత, అకౌంటబిలిటీ ఉన్న మంత్రి, హోంశాఖ మాత్యులు అమిత్ షా గారు 3 రోజులు కూర్చున్నారు. సందేశ్ కలీలా ఓడోడు కూర్చున్నాడు అని అడుగుతున్నా. రాహుల్ గాంధీ ఆడికి ఎందుకు పోలేదని అడుగుతున్నా. దాని మీద పల్లెత్తు మాట ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నా. మీరెందుకు మాట్లాడతలేరు సందేశ్ కలీ మీద అని అడుగుతున్నా. కాశ్మీరీ జనోసైడ్ అడిగితే పాత ఎందుకు తీస్తున్నారు ఇప్పుడు మీరు అంటారు. సందేశ్ కలీ కళ్ళ ముంగడ జరుగుతున్నది కదరా భయ్. వెస్ట్ బెంగాల్లో పోల్ వైలెన్స్ ఇప్పటికీ నడుస్తున్నది కదరా భయ్. దాని మీద ఎందుకు మాట్లాడరా భయ్? సంసారులు కదా, నేను జర్నలిస్ట్ని కాదురా భయ్ అని చెప్పిన మళ్ళీ మీరు అసలైన సిసలైన జర్నలిస్టులు కదరా భయ్. మీరు చెప్పుర్రి, మీరు మాట్లాడుండ్రి. మీ దగ్గర 4 రూపాయల డేటా ఉంటే తీసుకురండి. కొనుక్కొచ్చిన డేటా కాదు, కష్టపడి శ్రమించిన డేటా, ఫ్యాబ్రికేటెడ్ డేటా కాదు, ఫ్యాక్ట్ఫుల్ డేటా తీసుకురండి, మాట్లాడదాం. ఇవాళ ఇదే దారు చోర్ వీళ్ళ కూటమికి సపోర్ట్ చేసే గుంగురు సేట్ అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడతాడు. నేను దేశాని కోసం జైలు పోతున్నా, కట్టలు గట్టనికే పోతున్నావు నువ్వు జైల్లో, సలాకలు లెక్క పెట్టుకోవాలా. సమజవుతుందా? నేను భగత్ సింగ్ అంట. ఇక నాకు బూతు మాట వచ్చింది, నువ్వు బద్మాష్ సింగ్వి నువ్వు చెప్తున్నా కదా. నువ్వు భగత్ సింగ్ పేరు తీసుకున్నావు అంటే మళ్ళీ ఇక నేను మంచిగా చెప్తున్నా. దారుచోర్ నేననుడు మాట కంటే అలా మనవాడు ఏమన్నాడో నీకు చూపిస్తా. దారుచోర్ ఇను. భగత్ సింగ్స్ గ్రాండ్ సన్ అంటే మనవడు యద్విందర్ సంధు అబ్జెక్టెడ్ డ్రాయింగ్ ఏ కంపారిజన్ బిట్వీన్ కేజ్రీవాల్ అండ్ హిస్ గ్రాండ్ ఫాదర్. బూత్ పనులు రాలగొడతానన్నాడు. మళ్ళొకసారి మా తాతతో నువ్వు కలుపుకొని మాట్లాడినావంటే మూతి పని రాలగొడతానన్నాడు యద్విందర్ సింగ్. ఈయన భగత్ సింగ్ మాటలు మాట్లాడతాడు. ఇక్కడ అంబేద్కర్ గారి ఫోటో, ఇక్కడ భగత్ సింగ్ గారి ఫోటో పెట్టుకొని మధ్యలో మనోడు పెట్టుకొని సునీత కేజ్రీవాల్ మాట్లాడుతుంది పెద్ద దారు దొంగవు. నీ అమ్మాయి ఎవడన్నా బంగారం దొంగతనం చేసుడు చూసినాము, వెండి దొంగతనం చేసుడు చూసినాము, పైసలు దొంగతనం చేసేటోని చూసినాం. అసలు ఎవడన్నా బ్రాండీలు, బీర్లు, విస్కీలు దొంగతనం చేసేటోని మనోనే చూసినాం. మళ్ళీ మాట్లాడతాడు ఆమ్ ఆద్మీ పార్టీ అని. ఇది మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి, తులసి చంద్ గారికి, అసలైన డూప్లికేట్ అయిన తొలి వెలుగులకు చింతపండు నవీన్ గారికి, ఇంకా ఎవరైతే జర్మన్ షెపర్డ్ కూటమి ఉన్నది కదా వాళ్ళందరికీ నేను మాట్లాడతలేనురా నాయన, మీకు పాదాభివందనం చేస్తా. నేను భయపడతా మీరంటే. నేను చాలా పిరికి, ఒకటే గుండు ఉన్నది కదా, మస్తు భయం అవుతుంది నాకు. ప్రశాంత్ కిషోర్ మాట్లాడాడు. లొల్లి పెట్టకుర్రి అయిపోయింది, లొల్లి పెట్టకుర్రి అయిపోయింది. గెలిచేది ఆ కేదారేశ్వరుడి ఆశీర్వాదంతో మళ్ళొకసారి మూడోసారి ప్రధానమంత్రి అయ్యే నరేంద్రుడే, ఆ దామోదరుడే, ఆ మోదీనే అని చెప్పాడు. ఈ యూట్యూబర్లు అందరూ నిజంగా చెప్తే మనని అందరినీ మోసం చేసిర్రు, మనని పాగలు చేసిర్రు. ఫ్యాక్ట్ చెప్తే మస్తు పైసా సంపాదించుకున్నారు ఈ యూట్యూబర్లు. కాంగ్రెస్ని అయితే ఇట్లా శంషవేటి గీకిరు, ఇండి కూటమి శంషవేటి గీకిరు, మొత్తం కడిగేసుకున్నారు. లాస్ట్కి ఏం మిగిలింది అని అంటే బుట్ట. అసలు ఏం ఆడు దరిద్ర టట్టి ఆమ్ ఆద్మీ పార్టీని ఒక్క మాట మాట్లాడిండా? స్వాతి మలివలి పైన అంత అటాక్ జరుగుతూ ఒక్క మాట మాట్లాడిండా? లిక్కర్ స్కామ్ మీద ఒకటి మాట్లాడిండా? ఒకటే ముచ్చట మనోడిది పొద్దుగాల లేస్తే ఆమ్ ఆద్మీ పార్టీ. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏమో ఆయనకు రాజ్యసభ ఇస్తారట. ఓవర్ నాయనో కొంప ముంచి ఇండియా లైన్స్కి ఇట్లా గెలిచి ఉంటాడు, రాజ్యసభ మెంబర్ కూడా అవుతుండే. ఆడు ఇండియాలో పుట్టి ఇండియాలో ఉండడు, ఇండియాలో సంపాదించాడు, ఇండియాలో ట్యాక్స్ కట్టాడు. జర్మన్ షెపర్డ్, జర్మన్ కుక్క గానే ఉంటాడు ఆడు. ఐ టేక్ బ్యాక్ మై వర్డ్, జర్మన్ షెపర్డ్ అనే మాట్లాడతా. ఆడు జర్మన్లోనే ఉంటాడు, ఇండియాకి రాడు.
వాడిని రాజ్యసభ చేయాలనట. ఇక ఆడైతే ఒకటే ముచ్చట, నీ కళ్ళన్ని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, నీ చూపుల నలా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. అలాగని ఇక్కడ కూటమి ఎంత, సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా అని చెప్పి మీరు వాడినరు. మేమేమో మోకా చూసి పిక్చర్ రిలీజ్ చేస్తాం. చూసేటి అగిరవ్వ మాదిరి ఉంటాడే మా స్వామి అనగానే మీకు మండుతున్నది, జించక్ జిజ్జంగ జించక్ అని కొడుతుంటాయి. ఫ్రెండ్స్, ఈమెను చూడుండ్రి, ప్రియాంకా పాల్. ఇది జూమ్ చేసుకో బెటర్. ప్రియాంకా పాల్, ఈమె డ్రెస్సింగ్ సెన్స్ అంతా గలీజ్ ఉంటుంది, అందుకనే నేను అట్లా బ్లాక్ మార్కులు చేయాల్సి వచ్చింది. సభ్యత గల కుటుంబంలోకి పుట్టిన వాళ్ళం మనం, ఇసుంటి మహిళ కాబట్టి నేను జర కంట్రోల్గా పోతున్నా. ఈమె ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక అదేమంటారు, ఇన్స్టాగ్రామ్లో ఏమంటారు రా భాయ్, ప్రొఫైల్ నడుపుతుంది. ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఈమెది ఆర్ట్ హోరింగ్ అని ఉంటుంది. ఈమె చేసుడల్లా ఏం చేస్తుంది అని అంటే, సనాతన ధర్మ దేవీ దేవతల మీద అసభ్యంగా స్కెచ్లేసుడు, ఘోరాతి ఘోరంగా కమెంట్లు చేసుడు, గలీజ్ అంటిగా గలీజ్గా. ఆమె డ్రెస్సుకు నేను ఆడ బ్లాక్ కలర్గా పెట్టినా అంటే మీరు అర్థం చేసుకోర్రు ఇక ఏ పుట్టుక పుట్టిందో ఈమె పెంపకం ఏ రకంగా ఉందో మీరు అర్థం చేసుకోండి. కేవలం ఏమనని ఆమెకు ఒక లైమ్ లైట్లకు రావాలని ప్రయత్నం చేస్తుంది. ఏం చేసిందని అంటే ఈమె ప్రియాంకా పాల్ ఆర్ట్ ఓరింగ్ అని చెప్తారు. పేరుకి అంబేద్కర్ ఇష్టం అని చెప్పుకుంటుంది, చేసేటవన్నీ దేశాన్ని విడగొట్టి ఇలా విషబీజాలు. అరే గిరీష్ అనేటోడు ఫ్యాక్ట్స్ చెప్పిండ్రా, అది మీకు మండితే మీ ప్రాబ్లం, మీరు నీళ్ళు పోసుకొని కడుక్కోర్రి. ప్రాబ్లం ఏందనంటే నేను వేరే మతస్థులను కానీ వేరే రిలీజన్స్లను కానీ ఎప్పుడు దూషించలే, ఫ్యాక్ట్స్ చెప్పిన. నా రాముడికి నువ్వు ఎంత రెస్పెక్ట్ ఇస్తావో నీ దేవుడికి నేను అంతే రెస్పెక్ట్ ఇస్తా అని చెప్పి మాట్లాడిన. నా సెక్యులరిజం అంటే గిదే అని చెప్పి నా భావ ప్రకటన స్వేచ్ఛను నేను ఉపయోగించుకున్నాను. కానీ తను అంబేద్కరిస్ట్ అని చెప్పి అంబేద్కర్ ఆశయాలకే అవమానం కలిగించింది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, రమన్ అనే ఈ వ్యక్తి ఎక్స్ వేదికగా ముంబై పోలీస్కి ఏకనాథ్ షిండే గారికి దేవేంద్ర ఫడ్నవీస్ గారికి ట్వీట్ కొట్టిండ్రు. రాముడిని అంబేద్కరు చెంప మీద కొడుతున్నట్టు ఫోటోలు పెట్టి స్కెచ్లు వేసింది. ఇక ఈమెను ఏమనాలా మీరు చెప్పుర్రి, మీ ఆలోచనకి ఇడిచిపెడుతున్నా ఈ ప్రియాంకా పాల్ని. ఇగో ఈ ఫోటో చూడండి. అట్లనే మహాత్మా గాంధీని, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారిని, దేశ స్వతంత్రం మనకిప్పించిన గాంధీ గారిని కూడా అంబేద్కరు చెంప మీద కొడుతున్నట్టు ఒక ఫోటో పెట్టింది. హనుమంతుడిని కూడా తను దూషించింది. ఈ ఫోటో క్లారిటీ లేదు కాబట్టి నేను పెద్దగా పెట్టిన. తన చెయ్యి మీద ఒక టాటూ వేసుకున్నది, చెట్టుకు రామలక్ష్మణులను కట్టేస్తుంటే అంబేద్కర్ వచ్చి కొడుతున్నాడట. ఇది నిజమేనా? ఇది జూమ్ చేసుకో నువ్వు ఈ ఫోటో. ఈ సిగ్గు తప్పిన వాళ్ళని మనం ఇప్పుడు మీరు ఏం మాట్లాడతారా? నేను ప్రొఫెసర్ నాగేశ్వరరావుని అడుగుతున్నా, దేశాన్ని ఎవడు విడగొట్టాలని చూస్తున్నాడు నాగేశ్వరరావు గారు? తులసి చంద్ గారిని అడుగుతున్నా, హూ ఈస్ ప్లేయింగ్ ది వైల్డ్ గేమ్స్? ఇక్కడ చూడుండ్రి, ఆ లాంగ్వేజ్ చూడుండ్రి. మై ఐజ్ ఆర్ ఆన్ రఫా, మై ఐజ్ ఆర్ ఆన్ సుదాన్, మై ఐజ్ ఆర్ ఆన్ కాశ్మీరీ పండిట్స్, మై ఐజ్ ఆర్ ఆన్ హిందూస్ ఇన్ పాకిస్తాన్, హిందూస్ ఇన్ బంగ్లాదేశ్, హిందూస్ ఇన్ వెస్ట్ బెంగాల్. ఆంకే అప్ని గోటియో మే దాల్ దో బీప్ బడవో అన్నట్టు మాట్లాడుతుంది. రిలీజన్ టీచర్స్ టు కీప్ హ్యుమానిటీ ఫస్ట్, మేబీ ఎవ్రీ రిలీజన్ ఇన్ ది వరల్డ్ డస్ బట్ నాట్ హిందూయిజం. బడ్డీ చూడుండ్రి, ప్రతి రిలీజన్ హ్యుమానిటీ నేర్పుతుందంట, హిందూయిజం మాత్రం నేర్పదంట. ఎందుకంటే అది అన్టచబిలిటీ నేర్పుతుందట. మళ్ళీ ఈమె అంబేద్కరిస్ట్. వీళ్ళు చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, మీరు టెంప్ట్ కాకుండ్రి. అనవసరమైన పోస్టులు పెట్టి మీరు రప్పస్లా పడకుండ్రి. చూద్దాం, ఇగ్నోర్ చేసేయండి. వీళ్ళకు ఇగ్నోరెన్సే బెస్ట్ మెడిసిన్. వీళ్ళు మనం రియాక్షన్ చూస్తారు ఫ్రెండ్స్. నేను అందుకే ఆ రోజు ఒక కథనం నడిపిన